సో హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజే ఎడ్యుకేషన్. సో బిఫోర్గా మనం చెప్పుకున్న టాపిక్ ఏంటి అంటే, మనం ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ చూసాం కదా. జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేట్ చేస్తూ చదవడం ఎలా చూసుకున్నాము, సబ్జెక్టులు ఏమేమి ఉంటాయి మనం చూసుకున్నాము. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ మనం చదవాలి, ఏదో ఇంగ్లీష్ మీడియం కానీ లేదా తెలుగు మీడియం కానీ లేదా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిలిమ్స్కి అయినా మెయిన్స్కి అయినా సరే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ముందు మనం చేయవలసింది పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని దగ్గర పెట్టుకొని అండ్ అలాగే సిలబస్ని కూడా దగ్గర పెట్టుకొని మనం ఏంటి అంటే అసలు క్వశ్చన్ ఫార్మేషన్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి, ఏ లెసన్స్ టాపిక్స్ కవర్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఒక బుక్ తీసుకున్నాం అనుకోండి, గుడ్ అంటే మ్యాక్సిమం అన్ని చదివేసుకోకుండా ఏంటి అంటే మనం ఆ యొక్క క్వశ్చన్ బేస్ చేసుకొని ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారో మోస్ట్ ఆ టాపిక్ మనం నేర్చుకొని వెళ్ళినట్టయితే ఇన్ డీటెయిల్గా కూడాను మనం ఆ క్వశ్చన్ నుంచి ఎటువంటి క్వశ్చన్, ఆ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్ అడిగినా సరే మనం ఆన్సర్ చేయగలం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే బుక్స్ గురించి తెలియాలి. ఓకే, అయితే బుక్స్ అని చెప్పేసి అంటున్నాం కదా, ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్కి వద్దాం. కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి ఏంటి అంటే, కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ చూసినట్లయితే ఎవరికైనా సరే హిందూ పేపర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఆ యొక్క హిందూ పేపర్ తాలూకా ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క సమ్మరీస్ కానీ లేకపోతే ఆ యొక్క ఏవైతే ఉన్నాయో అందులో ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏంటి అంటే కొన్ని షార్ట్ కట్స్ తోని చాలా చాలా ఛానల్స్ అనేవి మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఛానల్స్ ప్రిపేర్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే హిందూ పేపర్ చూసుకుంటాం అనుకున్నా పర్వాలేదు. కానీ హిందూ పేపర్ చూడడం ఏంటంటే మాక్సిమం స్టార్టింగ్ లో ఉన్న వారికి 1.5 2 hours 3 hours టైం పడుతుంది అనమాట. అంటే మాక్సిమం రీడింగ్ చేయడం కానీ వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయి వాటిని నోట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కవర్ చేసేసరికి మాక్సిమం 3 hours అనేది టైం పడుతుంది అనమాట. లేదు అనుకుంటే అదర్ సోర్సెస్ అంటే సపోజ్ విజనఐఏఎస్ కానీ లేకపోతే ఇంకేమైనా తీసుకున్నట్టు ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా మెటీరియల్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా, సో అవి కూడా చదివేసి వాటిని కూడా కవర్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి కరెంట్ అఫైర్స్ తోని. మెయిన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఈ యొక్క మొత్తం సిలబస్ అన్నిటికీ కూడా ఏంటి అంటే పాలిటీ కానీ లేకపోతే ఎకానమీ కానీ లేదా జియోగ్రఫీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ సబ్జెక్టులు తాలూకా రిలేటెడ్ గా ఉండేది ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ అనమాట. అంటే ఈ కరెంట్ అఫైర్స్ మనం చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ లోనే మొత్తం మనకు అన్ని కూడా కవర్ అవుతాయి. అంటే ప్రెసెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ప్రెసెంట్ ఇష్యూస్ అన్ని కూడా మనం కవర్ చేసుకోవడానికి మనం కరెంట్ అఫైర్స్ అనేది మనం ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. దాంట్లోని బెస్ట్ సోర్సెస్ మనం కలెక్ట్ చేయాలి కరెంట్ అఫైర్స్ ని. ఓకేనా, సో ఇలా బెస్ట్ సోర్స్ మనకు వచ్చేసరికి ఏంటంటే హిందూ పేపర్ అండ్ తెలుగులో వచ్చేసరికి ఏంటి అంటే ఈనాడు న్యూస్ పేపర్ కూడా మనం కవర్ చేయాలి. ఎందుకంటే మా యొక్క రీజనల్ గా మనకి ఏవైతే ఉంటాయో రీజనల్ గా మనకి ఏం చెప్తున్నాము ఏపీ కాబట్టి, సో ఏపీకి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇప్పుడు ఏవైతే మన యొక్క స్టేట్ లోని ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా లాంచ్ చేసినా స్కీమ్స్ ఏమైనా లాంచ్ చేసినా మనకి ఏంటి అంటే ఫస్ట్ ఈనాడు పేపర్ లో ఎక్కువగా వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఈనాడు పేపర్ ని అలాగే హిందూ పేపర్ లో ఉన్నటువంటి మ్యాటర్ ఏవైతే ఉంటారో అందరూ కూడా మనం కవర్ చేయాలి. అది మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఓకేనా, అయితే కరెంట్ అఫైర్స్ తర్వాత వచ్చేసరికి ఏంటంటే మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం. సబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి మనం ఇండియన్ హిస్టరీ తీసుకుందాం. ఇండియన్ హిస్టరీలో మనకు వచ్చేసరికి ఏంటి అంటే మనకి చూసినట్లయితే అందులో 3 పార్ట్స్ ఉంటాయి. ఏంటో 3 పార్ట్స్ కూడాను ఏన్షియంట్ అండ్ అలాగే మిడీవియల్ నెక్స్ట్ అలాగే మోడర్న్ హిస్టరీ అని చెప్పేసి అంటాం మనం. అయితే బుక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏన్షియంట్ మిడీవియల్ పరంగా చూసుకుంటే ఏన్షియంట్ మిడీవియల్ కలిపి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అనుకోండి ఏంటంటే పూనం దళాల్ అని చెప్పేసి ఒక ఆథర్ ఉంటారనమాట. సో ఆ ఆథర్ తాలూకా బుక్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ అలాగే తమిళనాడు ఎన్సీఆర్టీస్ ఉంటాయి కదా, తమిళనాడు ఎన్సీఆర్టీస్ కూడా ఏంటి అంటే ఏన్షియంట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఏన్షియంట్ వచ్చేసరికి ఓకే, 2 కవర్ చేసి ఉన్నది కావాలనుకుంటే పూనం దళాల్ బుక్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. నెక్స్ట్ అలాగే ఏంటి అంటే మోడర్న్ వచ్చేసరికి ఏంటంటే బిపిన్ చంద్ర అండ్ అలాగే స్పెక్ట్రమ్స్ అనేవి బుక్స్ అనేవి చాలా బాగుంటాయి. ఓకే, ఇవి ఏంటి అంటే ఇప్పుడు మాక్సిమం ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అంటే గ్రూప్ 1 కానీ లేదా గ్రూప్ 2 కానీ ఏవైనా సరే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాక్సిమం అన్ని యూపీఎస్సీ లెవెల్ కవర్ చేయాలి అనుకున్నట్టయితే ఏంటి అంటే ఏన్షియంట్ మిడీవియల్ మోడర్న్ వచ్చేసరికి పూనం దళాల్ కానీ లేకపోతే ఎన్సీఆర్టీస్ బుక్స్ కానీ లేకపోతే స్పెక్ట్రమ్ బిపిన్ చంద్ర కానీ ఈ బుక్స్ అన్ని మనం గ్యాదర్ చేసుకొని చదువుకోవాలి. నెక్స్ట్ అలాగే తెలుగు మీడియంకి వచ్చేసరికి ఏంటి అంటే మనం చూసినట్టే తెలుగు మీడియం సిఎన్ఐఎస్ఆర్ బుక్ ఉంటుంది కదా, సో సిఎన్ఐఎస్ఆర్ బుక్ అనేది ఏంటి అంటే మాక్సిమం ఏన్షియంట్ మిడీవియల్ మోడర్న్ బుక్ అనేవి కూడా మనకు అన్ని కూడా కవర్ చేశారనమాట. సో అది మనకి ఏంటంటే ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి ఏన్షియంట్ మిడీవియల్ మోడర్న్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఏ విధంగా ఉంటాయి అలాగే తెలుగు మీడియం బుక్స్ అనేవి ఏమి ఉంటాయో మనం చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఏపీ హిస్టరీ. మన ఇండియన్ హిస్టరీని ఏపీ హిస్టరీని ఇంటిగ్రేట్ చేస్తూ చదవాలి. అక్కడ కానీ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఏ విధంగా ఉంటుంది అలాగే ఏపీలో మనకి ఏ విధంగా ఉంటుంది. సపోజ్ ఏంటి అంటే సపోజ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్స్ ఉన్నాయనుకోండి, 1857 రివోల్ట్ ఉందనుకోండి, ఆ యొక్క రివోల్ట్ జరిగేటప్పుడు ఏంటి అంటే ఇండియన్ హిస్టరీలో ఏం జరిగింది అండ్ అలాగే ఏపీ హిస్టరీకి వచ్చేసరికి ఆ టైంలో మన యొక్క ఏపీలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఎటువంటి పార్టిసిపెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాటిలో ఇవన్నీ కూడా మనం కూడా చూసుకుంటూ ఉండాలి. సో అందువల్ల ఏంటి అంటే రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ చదువుతూ ఉంటే మనకి టాపిక్ అనేది త్వరగా కవర్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి
ఏపీ హిస్టరీ కూడా మనకి ఏన్షియంట్ మిడివియల్ మోడర్న్ కూడా ఉంటాయి. అయితే వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ ఏన్షియంట్ మిడివియల్ కలిపి ఏంటి అంటే బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ అయితే ఉంటుంది. ఇది ద బెస్ట్ బుక్ అనమాట. అయితే ఏంటంటే దీంట్లోని మాక్సిమం కొంచెం మ్యాటర్ కొంచెం లెందీగా ఉంటది, డిస్క్రిప్షన్ కొంచెం చాలా ఎక్కువగా ఉంటది. కానీ ఏంటంటే చదివామంటే మాత్రం చాలా వరకు మాక్సిమం నెంబర్ ఆఫ్ ది స్కోరింగ్ అనేది ఏంటి అంటే ఈ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ నుంచి మనం ఎక్కువగా స్కోర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ మోడర్న్ వచ్చేసరికి ఏంటంటే రఘునాథ సార్ బుక్ అనేది ఉంది. సో అది కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వాటితో పాటుగా ఏంటి అంటే డిగ్రీ బుక్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు బిఏ బుక్స్ అని చెప్పేసి అంటాం కదా, డిగ్రీలో ఉన్న బిఏ బుక్స్, అందులో కూడా మనకి ఏంటి అంటే ఏపీ హిస్టరీ గురించి డీటెయిల్ గా ఉంటది అనమాట. అది కూడా మనం తీసుకొని చదవచ్చు. అంటే అన్ని సోర్సెస్ కూడా యూజ్ చేసేసి అన్ని బుక్స్ చదివేస్తామని కాదు. సో ఏదో ఒక బుక్ ని గ్యాదర్ చేసుకొని ఆ యొక్క బుక్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే 1, 2, 3 రీడింగ్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఏంటి అంటే మనం ఒక డిసిషన్ కి రావాలి. ఏంటంటే ఎంతవరకు ఆ బుక్ కరెక్ట్ ఏంటని చెప్పేసి, అంతే తప్ప 100 బుక్స్ ముందు వేసుకొని కూర్చొని చదివేస్తామంటే అవన్నీ కూడా కరెక్ట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఏన్షియంట్ కి మిడివియల్ కి వచ్చేసరికి ఏంటంటే బిఎస్ హనుమంతరావు సార్ బుక్ అనేది చాలా చాలా బెస్ట్ బుక్. కొంచెం మ్యాటర్ కొంచెం లెందీగా ఉన్నా సరే అది కొంచెం చదవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఏంటంటే ఈ మొత్తం 3 కలిపి ఇప్పుడు ఏన్షియంట్ మిడివియల్ మోడర్న్ మొత్తం అంతా కలిపి ఏంటి అంటే మనకి జోగినాయుడు సార్ బుక్ లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మాక్సిమం ప్రిఫరబుల్ గా ఉండేది కూడా జోగినాయుడు సార్ బుక్ అనమాట. సో అది కూడా ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ అదే ఏంటంటే ఇండియన్ హిస్టరీ అండ్ అలాగే ఏపీ హిస్టరీ గురించి మనం డిస్కస్ చేసాం. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే ఇండియన్ పాలిటీ. ఓకేనా, సో ఇండియన్ పాలిటిక్ వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ బుక్ అండ్ అందరూ ప్రిఫర్ చేసేది యూపీఎస్సీ లెవెల్ కానీ అంటే సివిల్ సర్వీసెస్ కానీ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎవరైనా యాస్పిరెంట్స్ అన్న వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఏంటి అంటే లక్ష్మీకాంత్ సార్. ఓకే, లక్ష్మీకాంత్ బుక్ లో వచ్చేసరికి తెలుగు మీడియం మనకి అవైలబుల్ గా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి సో మాక్సిమం అందరూ కూడా ఏంటంటే అన్ని ఎడిషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దాన్ని ఎక్కువ ఫస్ట్ ప్రిఫర్ చేయండి. లేదు అనుకుంటే ఏంటి అంటే ఎన్సీఆర్టీస్ అనేవి ఉంటాయి. వాటితో పాటుగా ఏంటి అంటే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కూడా ఉంటుంది. దాంతో పాటు ఇంకా కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో మనకి ఏ బుక్స్ మనకి ప్రిఫరబుల్ గా ఉంటే ఏది మనం చదువుకోగలం మనకి ఈజీగా అర్థమవుతుందని చూసినట్లయితే ఆ బుక్స్ మీరు ఎక్కువగా గ్యాదర్ చేయండి. మోస్ట్లీ ప్రిఫరబుల్ పాలిటిక్ వచ్చేసరికి ఏంటి అంటే లక్ష్మీకాంత్ బుక్ అనమాట. ఓకేనా, సో అది న్యూ ఎడిషన్ కూడా వచ్చింది. సో దాన్ని కూడా తీసుకొని మన తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ రెండు అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి న్యూ ఎడిషన్స్ తోటి సో మాక్సిమం లక్ష్మీకాంత్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ అలాగే చూసినట్లయితే ఎకానమీ అనమాట. ఎకానమీలో కూడా మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్ని బుక్స్ అన్ని వేళ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం చూసినట్లయితే రమేష్ సింగ్ బుక్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. రమేష్ సింగ్ అనేది చాలా చాలా బెస్ట్ బుక్. ఓకే, మనం కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం గురించి కానీ చదువుకోవడం గురించి కానీ సో ఏవైతే మనకి రిలేటెడ్ గా బ్యాక్గ్రౌండ్ నుంచి బిఫోర్ గా మనకు అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేది ఏంటంటే రమేష్ సింగ్ అనమాట. ఓకే, రమేష్ సింగ్ తో పాటు సంజయ్ వర్మ నెక్స్ట్ అలాగే నితిన్ సింగ్ అనే బుక్స్ అనేవి కూడా ఉన్నాయి. సో అవి కూడా మనకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎకానమీకి బాగుంటాయి. నెక్స్ట్ అలాగే చూసినట్లయితే తెలుగు మీడియం వచ్చేసరికి చిరంజీవి సార్ బుక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఐఎస్ఎన్ రాజు సార్ బుక్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవి తెలుగు మీడియం వాళ్ళు చదివే వాళ్ళకి. వాటితో పాటు ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ అనేసరికి ఏంటి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేవి ఏంటి అంటే బడ్జెట్, ఎకనామిక్ సర్వే. ఓకే, అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్స్ అని చెప్పేసి అంటున్నారు కదా, నోటిఫికేషన్స్ అనేవి మనకి ఏంటి అంటే సెప్టెంబర్ ఆగస్ట్ లో వస్తాయి కాబట్టి సో మాక్సిమం ఎగ్జామ్ కండక్ట్ చేసేసరికి ఈ ఇయర్ లోనే అయిపోతాయి కాబట్టి మేబీ నవంబర్ డిసెంబర్ ఆ టైంలోనే ఎగ్జామ్స్ అయిపోవచ్చు కాబట్టి అంటే మళ్ళీ సర్వే కానీ బడ్జెట్ కానీ అంత ఫాస్ట్ గా రిలీజ్ చేయరు. ఓకే, సో అందువల్ల ఏం చేస్తాము ఆల్రెడీ ముందుగా మనం రిలీజ్ అయినటువంటి ఎకనామిక్ సర్వేస్ కానీ బడ్జెట్లు కానీ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఏపీది కానీ ఇండియన్ది కానీ అన్ని చూసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఈ యొక్క ఆర్బీఐ అని చెప్పేసి అంటాం కదా, ఆర్బీఐ తాలూకా రిపో రేట్స్, రివర్స్ రిపో రేట్స్ అప్పుడప్పుడు మార్పు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఏ విధంగా ఉండాలి, ఎంత ఉండాలి, సో ఇవన్నీ కూడా మనం కాంటెంపరీ అంటే మనం మాక్సిమం ఏంటంటే కరెంట్ ఎకానమీని ఎక్కువగా గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఓకేనా. సో ఇది మనకి ఏంటి అంటే ఎకానమీ గురించి. లాస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇండియన్ జియోగ్రఫీ. ఓకే, ఆ యొక్క జియోగ్రఫీకి వచ్చేసరికి ఏంటి అంటే మనకి జనరల్ జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీస్ అని చాలా ఉంటాయి కదా. సో అందులో వచ్చేసరికి ఏంటంటే మనం మాక్సిమం ప్రిఫర్ చేసేది ఎన్సీఆర్టీస్. ఓకే, ఎన్సీఆర్టీస్ వచ్చేసరికి ఏంటంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఏవైతే బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ అన్ని మాక్సిమం అన్ని అందరూ కవర్ చేయండి. ఎందుకంటే ఆ బుక్స్ లో ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా ఏంటంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్ని బుక్స్ మనం కవర్ చేయగలిగితేనే మనం ఫిజికల్ జియోగ్రఫీ కానీ లేదా జనరల్ జియోగ్రఫీ కానీ మనం కవర్ చేయగలం. ఓకేనా, సో నెక్స్ట్ సో అన్ని బుక్స్ మేము గ్యాదర్ చేయలేము, ఎక్కడ ఏ మ్యాటర్ ఉంటుందో మాకు తెలియదు అనుకున్న వాళ్ళు అంటే కొన్ని ఆథర్ బుక్స్ కూడా ఉన్నాయి. సో తెలుగు మీడియం అని ఇంగ్లీష్ మీడియం అయినా సరే మనం మాక్సిమం ఏంటంటే ఏడీవి రమణ్ రాజు సార్ బుక్ అనేది ఉంటుంది కదా, సో అది జియోగ్రఫీకి బెస్ట్ బుక్ అనమాట. నెక్స్ట్ దాంతో పాటు ఇంకోటి ఏంటంటే విన్నర్ పబ్లికేషన్స్ తాలూకా బుక్ కూడా ఉంది. అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ బుక్ అనమాట. సో అది కూడా ఏంటి అంటే మనకి ఈ యొక్క జియోగ్రఫీ అంటే ఇండియన్ జియోగ్రఫీ నెక్స్ట్ ఏపీ జియోగ్రఫీ అన్ని కూడా మనకు కవర్ చేస్తున్నాయి. సో ఈ విధంగా మనకి ఏంటంటే జియోగ్రఫీ మనం తీసుకుంటాం. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి మనం మాక్సిమం టెక్నాలజీ బేస్ తీసుకుంటాం కాబట్టి టెక్నాలజీ బేస్ చూసుకున్నట్టయితే స్పేస్ టెక్నాలజీ కానీ డిఫెన్స్ టెక్నాలజీ కానీ లేకపోతే హెల్త్ గురించి కానీ నెక్స్ట్ అలాగే ఏంటి అంటే ఇంకా చూసినట్లయితే న్యూక్లియర్ టెక్నాలజీ కానీ ఇలా కొన్ని ఉంటాయి అనమాట. సో అలాగే ఈ యొక్క స్పేస్ టెక్నాలజీ ఇవన్నీ మనం కవర్ చేయాలి అని చూసినట్లయితే మనం మెయిన్ ఫాలో అవ్వాల్సింది కరెంట్ అఫైర్స్.
ఓకేనా? సో ఏదైనా మన కరెంట్ ఇష్యూస్ వచ్చినా, కరెంట్ అఫైర్స్ వచ్చినా సరే మనకి ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా మనం ఎందులో కవర్ చేయగలం అంటే మాక్సిమం చూసినట్లయితే మనకి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ చూసుకుంటాము. అలాగే కొన్ని బుక్స్ అనేవి కూడా ఉంటాయి. ఆ బుక్స్ లో కూడా మనం చూసి మనం గ్యాదర్ చేస్తాము. ఓకే. సో ఇవి ఏంటి అంటే మనం చూసినటువంటి కరెంట్ అఫైర్స్ కానీ, లేకపోతే ఫస్ట్ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, నెక్స్ట్ అలాగే జియోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, ఎకానమీ చూసుకుంటే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం చూసుకొని మనం ఏది బెస్ట్ బుక్స్ చూసుకొని అన్ని బుక్స్ కొనేకుండాను. సో మనం ఏదో ఒక బుక్ తీసుకున్నా సరే ఆ బుక్ లోని మొత్తం మనం ఏం చేయాలంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ ది రీడింగ్స్ చేయాలి. ఓకే. నెంబర్ ఆఫ్ ది రీడింగ్స్ చేసిన తర్వాత మనం ఏంటి అంటే ఆ యొక్క బుక్ లో ఉన్న మ్యాటర్స్ తర్వాత ఏవైతే ప్రీవైక్యూస్ ఉంటాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాక్సిమం దగ్గర పెట్టుకొని ఆ ప్రీవైక్యూస్ మనం ఎక్కువగా సాల్వ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తుండడం వల్ల ఏంటి అంటే మనకి మాక్సిమం అక్కడ ఎగ్జామ్కి వెళ్ళేసరికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే. మన యొక్క నెక్స్ట్ వీడియోలో మిగతా వీడియోస్ అన్ని చూద్దాము. మా యొక్క వీడియో మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.